హలో గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శివాస్ డైరీ'. సో, చాలా రోజుల నుంచి మేమైతే షిరిడీ వెళ్దామని అనుకుంటుండే. ఫైనల్లీ వెళ్ళాము అండ్ రీచ్ అవ్వగానే మేమైతే రూమ్ కోసం అనేసి సాయి ఆశ్రమ్ భక్తి నివాస్‌లోకి వచ్చాము. అండ్ అక్కడ ఇదంతా వెయిటింగ్ రూమ్. ఇక్కడ రిసెప్షన్ లాగా ఉంటుంది. అక్కడ రూమ్ కీస్ తీసుకోవచ్చు. సో, రూమ్ బుకింగ్ అయితే నేను ఆన్‌లైన్‌లోనే చేసుకున్నాను. అవన్నీ నేను తర్వాత చెప్తాను. మాకైతే ఎఫ్ బ్లాక్‌లో మాకు రూమ్ అలాట్ చేశారు. సో, రూమ్‌లో వచ్చేసి 3 బెడ్స్ అయితే ఉంటాయి. సో, అది కూడా నేను చూపిస్తాను. సో, షిరిడీకి మేము ఎలా వెళ్ళామంటే బస్‌లో వెళ్ళాము. సో, ట్రైన్‌లో కూడా ఉంటుంది. చాలా మంది ట్రైన్‌లో వస్తారు అండ్ డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అండ్ ఆల్సో నాగర్సోల్ వరకు కూడా ట్రైన్ ఉంటుంది. సో, మీరు ఎలా అయినా రావచ్చు అన్నట్టు. అండ్ మేమైతే బస్‌లో డైరెక్ట్ బుక్ చేసుకున్నాము. సో, ఎందుకులే ట్రైన్ నుంచి మళ్ళా లేట్ అవుతుంది అనేసి మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ 6:30 ఏఎంకి మేము రీచ్ అయిపోయాము. సో దట్ మాకు హాఫ్ డే ఉంటుంది అనేసి. అండ్ ఆల్సో ఇట్స్ ఎ సడన్ ప్లాన్. అందుకే రూమ్ తొందరగా అంటే ట్రైన్ అయితే బుక్ అవ్వవు. అందుకే ఇంకా చూసాము. రూమ్ అయితే మాకు దొరికింది. ఎందుకంటే మేము వీక్ డేస్‌లో వెళ్ళాము. సో, ఇదొచ్చేసి మేము తీసుకున్న స్టే హోటల్ సాయి ఆశ్రమ్ భక్తి నివాస్. చాలా బాగుంది అండ్ మెయింటెనెన్స్ ఈజ్ లైక్ ఇది ఏంటంటే నార్మల్గా ప్రైవేట్ హోటల్స్లో కూడా అంత నీట్గా ఉండవేమో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంతకుముందు కూడా వెళ్ళాము, అప్పుడు కూడా బాగుండే. ఇంకా ఇవన్నీ అప్గ్రేడ్ చేసినారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనం తీసుకున్న రూమ్ చూసారు కదా, అది వచ్చి అక్కడ వాష్రూమ్స్ సపరేట్గా ఉంటుంది అండ్ 3 బెడ్స్ ఉంటాయి ఎవ్రీ రూమ్కి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ ఒక చైర్ అండ్ మిర్రర్ కూడా ఉంటుంది. అలా బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ ఉంది. విండో మాత్రం చాలా బాగుంటుంది, అక్కడ నుంచి వ్యూ మస్తుంది. అండ్ ఇది మిర్రర్, అక్కడ స్నానం చేయడానికి బాత్రూమ్ అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, మంచిగా అనిపించింది. వెనకాల సైడు ఫామ్స్ ఉన్నాయి, మంచిగా అనిపించింది. సో, షిరిడీలో ఇక్కడ రూమ్స్ తీసుకోవడమే బెటర్ అని అంటాను నేనైతే. ప్రైవేట్గా తీసుకోవడం కంటే రూమ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే పర్ డే 200 రూపీస్ నుంచి 250. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు చూస్ ఏసీ ఇంకెక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మేము వ్యాన్లో అయితే మేము ముక్తిధామ్ వెళ్ళాము ఫస్ట్. తర్వాత ఇవి మేము ఫస్ట్ డే మేము ఏంటంటే షిరిడి దర్శనం కాకుండా ఇవన్నీ దర్శనం చేసుకున్నాము. ఎందుకు చేసుకున్నానో నేను చెప్తాను. సో, ముక్తిధామ్ వెళ్ళి ఇంకా తర్వాత అక్కడే నాసిక్లో పంచవటి అని కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. ముందుగా అయితే ఇక్కడ మేము కొంచెం డిహైడ్రేట్ అయిపోయినాం అనేసి ఇది మసాలా సోడా తాగాము. చాలా బాగుంది అక్కడ. సో, ముక్తిధామ్ దర్శనం అవ్వగానే మేము వెంటనే ఇంకా పంచవటి దగ్గరికి వెళ్ళాము. పంచవటి దగ్గర మాకు వ్యాన్ వచ్చేసి ఒక పాయింట్లో ఆపుతారు. అక్కడ నుంచి మనం ఆటో తీసుకుంటే ఆటో వాళ్ళు అన్ని ప్లేసెస్ని తిప్పుతారు. సో, అలా కాకుండా మనం సింగిల్గా మనం వాకబుల్ ఉంటాయి టెంపుల్స్, అవి కూడా వెళ్ళొచ్చు. అది వచ్చేసి కాళేశ్వర్ మందిర్. అండ్ ఇది వచ్చేసి నాసిక్లో ఇల్లులు మాత్రం చాలా పురాతనమైనవి, అంటే ఎప్పుడో కట్టినవి. అండ్ నాసిక్ ఇది ఓల్డ్ టౌన్ కూడా అనొచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్ళుంటే మాత్రం రకరకాలుగా ఇల్లులు అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అన్నీ ఆర్కిటెక్చర్ వైజ్ చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అనొచ్చు. ఇది వచ్చేసి పంచవటి గోదావరి నది. సో, నాసిక్లోనే గోదావరి నది పుట్టింది అని నమ్ముతారు. అండ్ ఆల్సో మీరు చూస్తే మాత్రం గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఈ గోదావరి నది ఇక్కడ ఒక్కొక్కసారి కుంభమేళ కూడా జరుగుతుంది. చూసారు కదా ఎంతమంది వచ్చారో. అప్పుడు కొంచెం ఎండగా ఉంది, బట్ పర్లేదు అనేసి ఇంకా అందరూ చూసే వాళ్ళు వస్తారు. అండ్ ఇక్కడ కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయి. మీరు వెళ్ళుంటే మాత్రం చూడొచ్చు. ఈ ప్లేస్ అసలు ఒక వైబ్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లేస్ అసలు షాక్ అయిన, ఇంత మంచి ప్లేస్ ఉందా ఇక్కడ అనేసి. షిరిడి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దని అంటాను. ఈవినింగ్ టైమ్స్ వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇక్కడ అన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి, అంటే కొంచెం ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. నార్త్ సైడ్ కొన్ని మెయింటెనెన్స్ తక్కువే ఉంటాయి, ఎందుకైనా జనాలు అలా ఉంటారు. చూసారు కదా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అండ్ నాసిక్లో చాలా టెంపుల్స్ ఉంటాయి, అరౌండ్ 6-7 టెంపుల్స్ ఉంటాయి. మనకి 1 hour 2 hours అలా టైం ఇస్తారు జీప్ వాళ్ళు. వ్యాన్లో వచ్చాం కాబట్టి సో ఆ 1 hourలో మనం అన్ని టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఏదో ఈవెంట్ జరుగుతుంది, సో ఇది కూడా క్యాప్చర్ చేశాను. సో, వ్యాన్ అతను వచ్చేసి మనకి పర్ పర్సన్ 300 తీసుకుంటాడు షిరిడి నుంచి.
సో ఇక్కడ తిప్పుతాడు. అండ్ నెక్స్ట్ నాసిక్ తర్వాత మేము మధ్యలో లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత త్రయంబకేశ్వర్ వచ్చాము. త్రయంబకేశ్వర్ ఈస్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ్, చాలా పవర్ఫుల్ అన్నట్టు. చాలామంది షిరిడి వచ్చిన వాళ్ళు కూడా జ్యోతిర్లింగ్ చూడడానికి వస్తారు త్రయంబకేశ్వర్. సో చూస్తున్నారు కదా, మేము 4 hours లైన్ నిలిచాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 300 రూపీస్ టికెట్ తీసుకుండే, అండ్ అప్పుడు ఏంటంటే జనరల్ వాళ్ళు కూడా సేమ్ టైంకి రీచ్ అయ్యారు. సో ఈసారి కూడా అలానే అనుకొని జనరల్లో వచ్చాము. బట్ 4 hours లైన్లో నిల్చున్నాము. చాలా డిఫికల్ట్ అనిపించింది, బట్ పర్లేదు. ఇంకా వ్యాన్ అతను కూడా ఆగాడు. సో దర్శనం చేసుకున్నాం. మేబీ 300 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకు తొందరగా దర్శనం అయ్యేది. ఇంకా కొంచెం మనం టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది త్రయంబకేశ్వర్లో. మీరు మాత్రం తీసుకోండి. అండ్ ఫైనలీ అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యాము. ఇంకా ముందు రోజు మేము షిరిడి సాయి దర్శనం చేసుకోలేదు కదా, సాయిబాబా దర్శనం. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7:30 అలా రెడీ అయ్యాము. చాలా మంచి గాలి వస్తుంది విండో నుంచి. ఎందుకంటే మార్నింగ్ ఆ రోజు, ఎందుకంటే నైట్ లేట్ అవుతుంది కదా, ఈరోజు మాకు బస్సు ఉందన్నట్టు. సో అందుకే ఫస్ట్ డేను త్రయంబకేశ్వర్ వెళ్ళామన్నట్టు. 11 అయింది వచ్చేసరికి. సో అలా ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఫైనలీ సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా మంచిగా అయింది. అండ్ వితిన్ 1 అవర్లో మాకైతే దర్శనం అయిపోయింది. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మేము సాయి థీమ్ పార్క్ వెళ్ళాము, షిరిడి సాయి థీమ్ పార్క్. ఈ థీమ్ పార్క్ వచ్చేసి నాకైతే టు బీ ఫ్రాంక్ అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు. ఏదో 5D షోస్ అని చెప్పారు, బట్ ఫైనల్లీ ఒక్కటి మాత్రం నాకు నచ్చింది. అది వచ్చేసి టెంపుల్ థీమ్ అని ఉంటుంది, ఆల్ ఇండియా టెంపుల్స్ టూర్ అని. అది మాత్రం హైలైట్ ఇందులో. అండ్ థీమ్ పార్క్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 600 అడల్ట్కి, అండ్ చిల్డ్రన్కి 300 అలా ఉంది. బట్ ఐ ఫీల్ లైక్ 600 వేస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే వన్ టైం ఎక్స్పీరియన్స్ అని మేము పెట్టాం, కానీ అందులో ఏమీ ఉండదు, నార్మలే ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ఒక ఫోటో తీసుకున్నాము. ఇది ఒక ఏమంటారు, ఫ్రీ ఫోటో అని చెప్పారు. బట్ 6 ఫొటోస్ తీసి మీకు 6 కావాలంటే 200 పే చేయండి అని ఉన్నారు. ఇది టోటల్లీ మనీ తీసుకోవడం కోసం అనిపించింది. సాయిబాబా విగ్రహం కూడా సేమ్ ఒరిజినల్ విగ్రహం లాగానే అంతే పెద్దగా ఉంది. సో అక్కడ ఫొటోస్ దిగామన్నట్టు. థీమ్ పార్క్ వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి, బట్ ఐ కెన్ సే లైక్ మీరు అంతగా సాటిస్ఫై అవ్వకపోవచ్చు. బట్ ఆల్ ఇండియా టెంపుల్స్ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది వచ్చేసి నేను సపరేట్గా క్లిప్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరైతే చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటా. వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో నేను క్యాప్చర్ చేసిన. నాకు భయం వేసింది, అయినా కానీ క్యాప్చర్ చేసి ఆ వీడియో చూపిందాం అనుకున్నాను. ఇది వచ్చేసి రూబిక్ క్యూబ్స్ తోటి చేసినారు సాయిబాబాది. చాలా బాగుంది కదా, ఎగ్జాక్ట్ మనకు అలానే కనిపిస్తుంది. నేను ఫస్ట్లో అది పెయింటింగ్ అనుకున్నా, బట్ చూసిన తర్వాత అర్థమైంది రూబిక్ క్యూబ్స్ అని. ఇక్కడ ఈ థీమ్ పార్క్కి ఆపోజిట్లో ఒక వాటర్ పార్క్ కూడా ఉంటుంది. సో దానికి 500 రూపీస్ ఉంటుంది టికెట్. నార్మల్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే అది నార్మల్గానే అనిపిస్తుంది. ఫోటో అయితే మాకు ప్రింట్ అయింది, ఇచ్చేశారు. ఇంకా ఒక్కొక్క షో కోసం ఇక్కడ వెయిటింగ్ చేయాలి. ఒక ఎవ్రీడే 2 times ఉంటుంది అనుకుంటా. మధ్యలో వెళ్ళినా కానీ ఏ షో టైం ఉంటే ఆ షోకి మనకి యాడ్ అవుతాము. ఇలా హాల్స్ ఉంటాయి, దాంట్లో కూర్చోవాలి. పట్టుకోవడానికి 5D కాబట్టి సీట్స్ అన్నీ షేక్ అయిపోతాయి, వాటర్ పడుతుంది, స్మోక్ ఎఫెక్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ ఇండియా టెంపుల్స్ టూర్. చాలా బాగుంటుంది. అన్ని టెంపుల్స్ ఉంటాయి, చార్ధామ్ యాత్ర అండ్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. చూసారు కదా, థీమ్ పార్క్ బయట నుంచి చూడాలి అనుకునే వాళ్ళు 600 లెస్ అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. బట్ ఐ కెన్ సే అంత ఎక్సైటింగ్గా ఏమి ఉండదు, నార్మల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు. ఇక్కడ కొనార్క్ మందిర్ చక్రం ఉంది కదా, చాలా పెద్దగా పెట్టినారు అసలు. మేము ఒరిజినల్ది కూడా చూసాము పూరి వెళ్ళినప్పుడు, కొనార్క్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము షిరిడి నుంచి. అండ్ ఇది వచ్చేసి ఇష్టా బస్సు. ఈ బస్ సర్వీస్ మాత్రం చాలా బాగుంది. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం యూజ్ చేసుకోండి. అరౌండ్ 1000 రూపీస్ పర్ పర్సన్ స్లీపర్ పడుతుంది, ఏసీ స్లీపర్. అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ హోటల్ దగ్గర ఆగాము తినడానికి డిన్నర్. అండ్ మేము వచ్చేసి షిరిడీలోనే ఫుడ్ ఆర్డర్ తీసుకొని వచ్చాము. ఎందుకులే ఇక్కడ ఎలా ఉంటుందో అనేసి. ఒక్కొక్కసారి హోటల్స్ దగ్గర మంచిగా ఉండదు, ఇక్కడ మాత్రం బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి హోటల్. బట్ ఆ టైం
అరౌండ్ 11 అయ్యింది. సో అంతగా ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కదా. సో బస్లో వచ్చేసి మాకు అరౌండ్ 12 అవర్స్ టైం పట్టింది షిరిడి నుంచి హైదరాబాద్కి. మార్నింగ్ 7:30కి అలా రీచ్ అయ్యాము. కేపీహెచ్పి దగ్గర దించేశారు అన్నట్టు. బస్ చూసారు కదా ఎంత బాగుందో. మెయింటెనెన్స్ మాత్రం మంచిగా అనిపించింది. మేము ముందైతే ఎస్విఆర్ ట్రావెల్స్లో వెళ్ళేటప్పుడు అది కొంచెం ఓల్డ్గా ఉంది అండ్ ఆల్సో అంత ప్రాపర్గా లేదు. ఈ బస్ మాత్రం అసలు హై క్లాస్ ఉందనొచ్చు. మంచిగా అనిపించింది. సో స్లీపర్ బస్లో ట్రావెల్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ట్రైన్ అనుకున్నాం కానీ అవ్వలేదు, బట్ మాకు మంచిగా అనిపించింది బస్లో. హాయిగా వెళ్ళాము, వచ్చాము. సో షిరిడి ట్రిప్ గురించి ఇంకా నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ ఇంకో వీడియో ఏదైనా ఉంటే ఆ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ దాంట్లో షిరిడి థీమ్ పార్క్ వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాను. దాంట్లో ఏముంది టెంపుల్ టూర్ అనేది. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. డీటెయిల్స్ అయితే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందుకే ఈ వీడియో చూసారనుకో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. ఓం సాయిరామ్ అని సాయిబాబా భక్తులందరూ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా షిరిడి వెళ్ళండి, ట్రై చేయండి వెళ్ళడానికి. చాలా మంచిగా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివాస్ డైరీ. బాయ్ బాయ్.